బంగాళాఖాతంలో ఏర్పడిన మెంథా తుఫాను ఏపీ వైపు దూసుకొస్తోంది. రేపు సాయంత్రం లేదా రాత్రికి మచిలీపట్నం కళింగపట్నం మధ్య కాకినాడ వద్ద ఇది తీరం దాటుతుందని ఐఎండీ అయితే తెలిపింది. ఓవరాల్గా ఈ అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా విజయనగరం కరెస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, పూర్తి డీటెయిల్స్ ఏంటి? పవన్, విజయనగరం పార్వతీపురం జిల్లాల పైన మెంథా తుఫాన్ తాలూకా ప్రభావం ప్రస్తుతానికి పాక్షికంగానే కనిపిస్తుంది. జిల్లా అంతా, విజయనగరం జిల్లా అంతా కూడా ముసురు వాతావరణం నెలకొంది. అయితే ఎందుకైనా మంచిదని ముందస్తు జాగ్రత్తలలో భాగంగా అధికారులు, ఒక పక్క రెవెన్యూ, మరోవైపు పోలీస్, ఈ రెండు శాఖలు కూడా సమన్వయంతో జిల్లాలో ఉండేటటువంటి అన్ని శాఖలను కూడా సమాయత్తం చేయడం జరిగింది. మరోవైపు భోగాపురం, పూసపాట్రాగా ఆ మత్స్య ప్రాంతాల్లో, సాగర్ తీరంలో ఉండేటటువంటి మత్స్యకారులందరినీ కూడా పూర్తి స్థాయిలో వీళ్ళు సమాయత్తం జరిగింది. చేపల వేటకు వెళ్ళినటువంటి మత్స్యకారులందరినీ కూడా ఆ ఒడ్డుకు తీసుకురావడం జరిగిందని కలెక్టర్ రామ్ సుందర్ రెడ్డి స్పష్టం చేయడం జరిగింది. అదే విధంగా ఎక్కడైతే చెట్లు కూల్తాయనేటటువంటి పరిస్థితులు ఉన్నాయో, ఎక్కడైతే ఒకవేళ సడన్ గా ఫ్లడ్స్ వస్తాయనేటటువంటి పరిస్థితులు ఉన్నాయో అక్కడ పూర్తి స్థాయిలో ఓవైపు రెవెన్యూకి సంబంధించిన వారిని, పోలీస్ సంబంధించినటువంటి అధికారులని, సిబ్బందిని నియమించడం కూడా జరిగిందని చెప్పడం జరుగుతుంది. అయితే జిల్లాలోని 1,04,676 హెక్టార్లలో వరి సాగు అనేటటువంటి జరుగుతుంది. అయితే ఈ వరి సాగు పూర్తి స్థాయిలో ఇప్పుడు పొట్ట దశలో ఉంది. ఈ గాలి గాని విస్తృతంగా ఈదురుగాలులు గాని వస్తే వరికి తీవ్రమైనటువంటి నష్టం జరుగుతుంది. అందుకోసం వల్ల ముందస్తు జాగ్రత్తల్లో భాగంగా అధికారులు ఏంటంటే, వ్యవసాయ శాఖకు సంబంధించిన అధికారులు రైతులు ఎవరు కూడా వరి కోతలు కోయకూడదని ఒక 3 రోజుల క్రితమే ముందస్తు హెచ్చరికలు, సూచనలు చేయడం జరిగింది. కాబట్టి రైతులు ఎవరు కూడా వరి కోతలకు ఉపక్రమించలేదు. ఈ దశలో వర్షం ఎంత పడినా సరే పర్వాలేదు, కానీ ఈదురుగాలు బీభత్సంగా ఉంటే మాత్రం వరికి తీవ్ర నష్టం జరుగుతుంది అనేటటువంటి భావన వ్యక్తం అవుతుంది. థ్యాంక్ యూ శ్రీనివాస్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.